దేవుడు, నిమ్మళమిచ్చిన దేవుడు, నిబ్బరమిచ్చిన దేవుడు, నెమ్మదినిచ్చిన దేవుడు, ఎంతైనా స్తోత్రార్హుడు కనుక మన రెండు హస్తాల ఆకాశం తట్టేతి కొద్ది నిమిషాలు ప్రభుని స్తుతిద్దామండి. స్తుతిద్దాం. అయ్యా, నన్ను నా కుటుంబాన్ని నీ రెక్కల చాటున పదిలిపరిచినందుకు స్తోత్రాలు, కాపాడినందుకు స్తోత్రాలు, బలపరిచినందుకు స్తోత్రాలు, భద్రపరిచినందుకు స్తోత్రాలు. అయ్యా, ఇంకా నీ దయకు నన్ను నేను అప్పగించుకుంటుండగా కృప చూపించండి. నన్ను నా కుటుంబాన్ని నడిపించండి. నన్ను నా కుటుంబాన్ని బలపరచండి. నన్ను నా కుటుంబాన్ని నీ ఆత్మతో నింపండి. దేవా, నీ సన్నిధిని దయచేయండి. నా ముందున్న ప్రతి పోరాటంలో కూడా నేను విజయాన్ని చూడగలిగినట్లుగా సహాయం చేయండి. నా ముందున్న ప్రతి ఎత్తులో కూడా నేను ధైర్యం కలిగి ఎక్కడానికి సహాయం చేయండి. నా జీవితంలోనూ నన్ను దేనికైతే ఏర్పాటు చేసుకున్నావో ఆ ఏర్పాటును అంతం వరకు కొనసాగించే కృప మాకు ప్రసాదించండి ప్రభా. అయ్యా, మీ మీద ఆధారపడటం మాకు నేర్పించండి తండ్రి అంటూ కొద్ది నిమిషాలు అందరం కూడా ఏక మనసుతో ప్రభుని స్తుతిద్దామండి. స్తోత్రం, 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 స్తోత్రం. అనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకునుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన. యాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా, ఈ లోక యాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా, పిలచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా, పిలచిన స్నేహమా, ఏర్పరచిన దైవమా, పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, నీవే
చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన ఏ పరిస్థితిలోనైనా నన్ను నడిపించగలిగిన వాడవు నీవే. మనుషుల మాయోపయముల నుండి తప్పించువాడవు నీవే. నా నిజమైన స్నేహానివి నీవే, నా ధైర్యానివి నీవే. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవనెత్తి నన్ను నిలిపిన దైవమా. నా బాల్య స్నేహమా, నా గుండె ధైర్యమా, గోతిలో నుండి లేవనెత్తి నన్ను నిలిపిన దైవమా. నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా, నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. మనుషుల మాయో పాయముల నుండి తప్పించు జ్ఞానమా, మనుషుల మాయో పాయముల నుండి తప్పించు జ్ఞానమా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం. నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా. ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన అందరం కూడా ప్రభు సన్నిధిని మన హృదయాలలో నింపుకునే ప్రయత్నం చేద్దాం. ప్రభువా, మీరు స్వాధీనపరుచుకోండి. నీ ఆత్మ సహాయం మాకు కావాలయ్యా. మా భక్తి కాదయ్యా, మా నీతి కాదయ్యా, నీ కృపే తండ్రి. Glory. నా పాప జీవితం చంచల వర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేశావయ్యా. నా పాప జీవితం చంచల వర్తనం, క్రీస్తు శిలువ రక్తముతో కడిగి ముద్ర వేశావయ్యా. నా భక్తి కాదయ్యా, నీ కృప మాత్రమేనయ్యా. ఇది నా భక్తి కాదయ్యా, నీ కృప
కృప మాత్రమేనయ్యా, కడవరకు నమ్మకముగా సాగి కృప నిన్ను యేసయ్యా, కడవరకు నమ్మకముగా సాగి కృప నిన్ను యేసయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను వేరే దారి లేదయ్యా. ఆనుకొనుట నేర్పయ్యా, ఆదుకునే యేసయ్యా, ఈ అరణ్య యాత్రలో తండ్రివైన నీపైన నాకు ఆధారమైన తండ్రివయ్యా, నా దిక్కువైన తండ్రివయ్యా, నన్ను ఆదుకునే తండ్రివయ్యా, నన్ను ఆదరించే తండ్రివయ్యా, నన్ను హక్కున చేర్చుకునే తండ్రివయ్యా, నన్ను బలపరిచే తండ్రివయ్యా, నన్ను సంధించి నాకు సహాయం చేసే తండ్రివయ్యా. నీకే స్తోత్రం 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 స్తోత్రం. ఈ లోకయాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా. అవును తండ్రి, నేను దాటలేని పర్వతాలు, నా వల్ల కాని పరిస్థితులు, నాకు వీలు కాని అనుభవాలు, ఎన్నో గందరగోళాలు, ఎన్నో ఆందోళనలు, మనస్సు నిండా ఎన్నో ఉప్పెనలు. ఈ పరిస్థితులన్నిటిలో మా ధైర్యం నువ్వేనయ్యా. మిమ్మల్ని మేము సంపాదించుకోవాలయ్యా, మిమ్మల్ని మేము ఎక్కడ పోగొట్టుకోవద్దయ్యా. మీరు మాకు కావాలయ్యా. ఏ పరిస్థితులైనా సరే మీరు మాకు కావాలి. మీరు మాతో ఉండిపోవాలి, మేము మీతో ఉండిపోవాలి. నా కొరకు నువ్వు, నీ కొరకు నేను అన్నట్టుగా మేమందరం నీతో కలిసి నడవాలయ్యా. మాకు సహాయం చేయయ్యా, మాకు సహాయం చేయయ్యా. మమ్మల్ని దీవించయ్యా, మమ్మల్ని దర్శించయ్యా, మమ్మల్ని క్షమించయ్యా, మమ్మల్ని అంగీకరించయ్యా, మమ్మల్ని అనుగ్రహించయ్యా, మమ్మల్ని అనుమతించయ్యా, మమ్మల్ని ఆశీర్వదించయ్యా, మమ్మల్ని అభిషేకించయ్యా. ఈ మధ్యాహ్నం వేళ నీ సన్నిధికి వచ్చిన ప్రతి ఒక్కరిని దర్శించ. రాలేక ఆగిపోయిన బిడ్డలతో కూడా మాట్లాడండి. వస్తూ ఉన్న నీ బిడ్డలందరికీ కూడా క్రమం దయచేయండి.
మీ పాదాల దగ్గర క్రమముతో నిన్ను పాడడానికి, క్రమముతో నిన్ను ఆరాధించటానికి, క్రమముతో నీ సన్నిధిలో ప్రార్థించటానికి, క్రమముతో నీ వాక్యం యొక్క ఆంతర్యాన్ని గ్రహించటానికి మాకు నేర్పించి మమ్మల్ని సంధించమని ప్రాధేయపడుతున్నాం. మమ్మల్ని మేము మీ చేతుల నీడకు అప్పగించుకుంటాం. క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి, ఆమేన్. 71వ కీర్తన. సంధ్య వచ్చిందా? అందరు కూర్చోండి. 71వ. కీర్తన అండి. వచనం వెంబడి వచనం చదువుకుందాం. యెహోవా, నేను నీ శరణు జొచ్చి ఉన్నాను, నన్నెన్నడూను సిగ్గుపడనీయకుము. నేను నిత్యము చొచ్చునట్లు నాకు ఆశ్రయదుర్గముగా ఉండుము. నా శైలము నా దుర్గము నీవే, నీవు నన్ను రక్షింప నిశ్చయించి ఉన్నావు. నా ప్రభువా యెహోవా, నా నిరీక్షణాస్పదము నీవే, బాల్యము నుండి నా ఆశ్రయము నీవే. నేను అనేకులకు ఒక వింతగా ఉన్నాను, అయినను నాకు బలమైన ఆశ్రయము నీవే. వృద్ధాప్యమందు నన్ను విడనాడకుము. నా బలము క్షీణించినప్పుడు నన్ను విడువకుము. దేవుడు వానిని విడిచెను, తప్పించువారెవరునూ లేరు. వానిని తరిమి పట్టుకొనుడి అని వారనుకొనుచున్నారు. నా ప్రాణ విరోధులు సిగ్గుపడి నశించుదురుగాక. నాకు కీడు చేయుజూచువారు నిందపాలై మానభంగము నొందుదురుగాక. నేను నీ నీతిని నీ రక్షణను నా నోరు దినమెల్లా వివరించును. అవి నాకు ఎన్నసఖ్యము కావు. దేవా, బాల్యము నుండి నీవు నాకు బోధించుచూ వచ్చితివి. ఇంతవరకు నీ ఆశ్చర్యకార్యములు నేను తెలుపుచూనే వచ్చి తిని. దేవా, నీ నీతి మహాకాశమంత ఉన్నతమైనది. గొప్ప కార్యములు చేసిన దేవా, నీతో సాటి అయిన వాడెవడు? నా గొప్పతనమును వృద్ధి చేయుము. నా తట్టు మరలి నాకు నెమ్మది కలుగజేయుము. నా దేవా, నేను నిన్ను కీర్తించినప్పుడు నా పెదవులను నీవు విమోచించిన నా ప్రాణమును నిన్ను గూర్చి ఉత్సాహధ్వని చేయును. నాకు కీడు చేయజూచువారు సిగ్గుపడి ఉన్నారు, వారు అవమానము పొంది ఉన్నారు. కాగా నా నాలుక దినమెల్లా నీ నీతిని వర్ణించును. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. దేవుని శ్రేష్టమైన పరిశుద్ధమైన జీవం కలిగిన నామానికి మహిమ ఘనత ప్రభావాలను ఆరోపిస్తూ దేవుని మందిరావరణంలో మరొకసారి మనమందరం కూడా కలుసుకుని ఆయన నామాన్ని ఆరాధించటానికి ప్రభు మనందరి దీన జీవితాల్లోనూ ఘనమైన తన కృపను బలంగా అనుగ్రహించినందుకై మనమందరము ఆయనకు రుణస్థులమై ఉన్నాం.
ప్రభు మనకు అనుగ్రహించినటువంటి ఈ పునరుత్థానపు ఆరాధనలో మనమందరం కూడా దేవుని యొక్క వాక్యాన్ని కొంత సమయం ధ్యానం చేసేటువంటి ప్రయత్నం మనం చేద్దాం. అపోస్తలుడైన పౌలు కొలస్సీ సంఘానికి వ్రాసినటువంటి పత్రిక 2వ అధ్యాయము 18, 19 వాక్యాలను మనము చదువుకునే ప్రయత్నం చేద్దాం. చదవండి. శరీర సంబంధమైనటువంటి మనస్సు వలన ఓరక ఉప్పొంగుచు శిరస్సును హత్తుకొననటువంటి వాడు ఎవడైనా సరే మీ బహుమానాన్ని అపహరించనీయకండి అని జ్ఞాపకం చేస్తున్నాడు. మీ బహుమానము అపహరించబడకూడదు. మన బహుమానము ప్రభువు దగ్గర ఉంది. ఆయన మనకిచ్చే బహుమానం, ఆయన మాత్రమే మనకు ఇచ్చే బహుమానం, మనమందరం ఆశించదగిన బహుమానం, మనమందరం ప్రయాసపడి పొందుకోదగిన బహుమానం ఏది అనంటే ఆయన రాజ్యం. ఆయన రాజ్యంలో మనం ఉండడం. ఈ భూమి మీద ఉన్నవన్నీ అదృశ్యమైపోయేవి, క్షయమైపోయేవి, అగ్ని గంధకాల చేత ఒక రోజుకు కాల్చివేయబడబోతున్నాయి. ఈ పంచభూతాలు మిక్కటమైన వేండ్రముతో లయము కాబోతున్నాయి. అయితే శాశ్వతమైన రాజ్యం ఒకటి స్థాపించబడబోతూ ఉంది. బంగారపు వీధులు దానిలో వేయబడ్డాయి. సూర్యచంద్రులు దానికి అక్కరలేదు. 12 ముత్యములతో కట్టబడింది ఆ పట్టణం. 12 పునాదుల మీద వేయబడింది ఆ పట్టణం. 12 గుమ్మాలతో నిర్మాణం చేయబడింది ఆ పట్టణం. జీవజల నదులతో నింపబడింది ఆ పట్టణం. జీవవృక్ష ఫలాలతో అలరించబడింది ఆ పట్టణం. ఆ పట్టణం మనం చేరాలని ప్రభు మనల్ని ఎన్నుకున్నాడు, మనల్ని రక్షించుకున్నాడు, మనల్ని కోరుకున్నాడు. ఎందరో ఈ పట్టణంలో, గుడివాడ పట్టణంలో ఉన్నారు. కానీ ఎంతమందికో ఈ గొప్ప రక్షణ భాగ్యం లేదు. నిన్ను నన్ను ప్రభు ఉన్నతంగా ప్రేమించారు కాబట్టి ఆయా జాతుల్లో చెదరి ఉన్న మనల్ని, ఆయా మతాల్లో కాలం వెళ్ళబుచ్చుతూ ఉన్న మనల్ని రోమాపత్రిక 1వ అధ్యాయం చెప్పినట్టుగా ప్రాకు పురుగులు, చతుష్పాద జంతువులు, ప్రతిమా స్వరూపాలు, మనుష్యుని రూపాలు, ఇవన్నీ మన ఆరాధనలకు యోగ్యమని భ్రమపడుతూ ఉన్నటువంటి మనల్ని సృష్టికర్త అయిన దేవుణ్ణి ఆరాధించి అబ్బా నాయన తండ్రి అని పిలిచేటువంటి అవకాశం కలిగినటువంటి వారిగా ప్రభు మనల్ని మార్చారు. ఆయన అంత అయోగ్యమైనటువంటి మన జీవితాలను ఒక గొప్ప యోగ్యతలోనికి దేవుడు తీసుకుని వచ్చారు. ఆ బహుమానం కొరకు మనల్ని సిద్ధపరుస్తున్నారు, నడిపిస్తున్నారు. ఆ ఉన్నత రాజ్యం కొరకు, ఆ శాశ్వతమైన రాజ్యం కొరకు, ఆ సంతోషం చేత కప్పబడిన ఆ రాజ్యం కొరకు మనల్ని అందరినీ కూడా ప్రభు ఆయుత్తపరుస్తూ ఉన్నారు. అయితే ఆ చోటికి వెళ్ళటానికి, ఆ బహుమానం తీసుకోవటానికి మనం చేస్తున్నటువంటి యాత్రలో
మనం ఏ విధంగా కూడా తప్పిపోకూడదు అనేది దేవుని వాక్యం మనకు నేర్పుతూ ఉన్న ప్రాముఖ్యమైనటువంటి సంగతి ఉంది. అపోస్తుల కార్యగ్రంథం మొదటి అధ్యాయం 24వ వాక్యం చదువుకుందాం. అందరి హృదయాలను ఎరిగి ఉన్న ప్రభువా, చూడండి ఈ పదం చూడండి, తన చోటికి పోవుటకు యూదా తప్పిపోయి పోగొట్టుకునినటువంటి పరిచర్య. చూడండి ఆ పదం చూడండి, తన చోటికి పోవుటకు తప్పిపోయిన యూదా అంటున్నాడు. దయచేసి దేవుని వాక్యమును మనము జ్ఞాపకం చేసుకుంటే, యూదా పత్రిక ప్రకటన గ్రంథానికి ముందుగా ఉన్న ఈ యూదా పత్రికను మనము జ్ఞాపకం చేసుకుంటే ఒకే ఒక అధ్యాయం ఉంటుంది. దానిలో దేవుని యొక్క వాక్యాన్ని మనము జ్ఞాపకం చేసుకున్నప్పుడు 10వ వాక్యం నుండి కొన్ని మాటలను చూద్దాం. వీరైతే తాము గ్రహించని విషయాలను గురించి దూషిస్తున్నటువంటి వారై వివేక శూన్యములకు మృగముల వలె వేటిని స్వాభావికంగా ఎరుగుదురో వాటి వలన తమ్మును తాము మనము ఎరిగి ఉన్న వాటిని, మనకు కనబడుతున్న వాటిని, మనం పట్టుకుంటే మన స్పర్శకు అందుతున్న వాటిని నమ్ముకుని, మన స్పర్శకు అందనటువంటి, ఇప్పుడు మన కళ్ళకు కనపడనటువంటి దేవుని వాక్యం మాత్రమే బోధించి మనల్ని దాని కొరకు సిద్ధపరుస్తున్నటువంటి ఆ రాజ్యానికి మనం వెళ్లకుండా, మన చేతికి అంది మన కంటికి కనపడే విషయాలు మనల్ని ఆ బహుమానం పొందకుండా తప్పిస్తున్నాయట. చూడండి ఆ పదానికి అదే అర్థం. ఏమంటున్నాడు? వాటి వలన స్వాభావికంగా ఏటిని ఎరుగుతున్నామో వాటి వలన తమ్మును తామే నాశనం చేసుకుంటున్నారు. అయ్యో వారికి శ్రమ, వారు కయ్యూను నడిచినటువంటి మార్గాన నడచిరి, బహుమానమును పొందవలెనని. చూడండి, మన బహుమానము పరలోకమందుంది, మన బహుమానమే పరలోకము. కానీ ఆ బహుమానము కంటే కూడా గొప్ప బహుమానం అని బిలాము ఎంచాడట. ఎవరు ఇచ్చే బహుమానం? బాలాకు రాజు ఇచ్చే బహుమానం. బాలాకు రాజు ఇచ్చే బహుమానం కంటికి కనపడుతుంది, చేతి స్పర్శకు అందుతుంది. సాంగత్యమే కానీ, సహవాసమే కానీ, కౌగిలింతే కానీ, ఆలింగనమే కానీ, పలకరింపే కానీ, ప్రేమే కానీ, ఇవన్నీ మనుషుల నుండి కలిగే ప్రతి విషయం కూడా మన స్పర్శకు అందుతున్నాయి, మన భావనకు అందుతున్నాయి, మన చేతులతో వాటిని పట్టుకుంటున్నాం కదండి. మనుషులు ఏదైనా మనకిస్తే దాన్ని పట్టుకుంటాం. మనుషులేమైనా మనం ప్రేమిస్తే మన కళ్ళకు కనపడద్ది. మనుషులేమైనా మనల్ని కౌగిలించుకుంటే మన స్పర్శకు అందుద్ది, మన శరీరం దాన్ని ఫీల్ అవుతుంది. కానీ రేపు మనల్ని ఆయన కౌగిలించుకోబోతున్నాడట. రేపు ఆయన మనల్ని తన రూపంలోనికి మార్చబోతున్నాడట. రేపు ఆయన మనకు ఎన్నడూ పడిపోయినటువంటి ప్రభుత్వంలో మనల్ని స్థిరపరచబోతున్నాడట. పడిపోయే ఈ 5 సంవత్సరాల ప్రభుత్వం, 5 సంవత్సరాలు రాజ్యాంగబద్ధంగా ప్రతి ప్రభుత్వం నిలవబడుతుంది, మధ్యలో కూలిపోవచ్చు కూడా. కానీ పడిపోయేటువంటి ఈ ప్రభుత్వం మనకు కనపడుతుంది కనుక ఈ పడిపోయే ఈ ప్రభుత్వంలో మనం పొందిన అధికారాలే కానీ, పదవులే కానీ, ఈవులే కానీ, మేలులే కానీ, అర్హతలే కానీ, అధికారాలే కానీ, వీటన్నిటిలో పడి మనకు శాశ్వత అధికారాన్ని ఇవ్వబోతున్నటువంటి, శాశ్వత బహుమానాన్ని ఇవ్వబోతున్నటువంటి ఆ రాజ్యాన్ని మనము పోగొట్టుకోకూడదు అని ప్రభువాక్యం మనల్ని మేలుకొలుపుతుంది. వారు దేనినైతే ఎరుగుతున్నారో, దేనినైతే పట్టుకుంటున్నారో, దేనినైతే అనుభవిస్తున్నారో, దేనినైతే తిని రుచి చెబుతున్నారో దానిని బట్టి వారిని వారే నాశనం చేసుకుంటున్నారు. ఆ బహుమానమును పొందవలనని బిలాము పరుగులు తీశాడు. ఆ తర్వాత మనం చూస్తే కయ్యూను అలాగే పరుగులు తీశాడు. అలాగే కోరాహు కూడా అలాగే పరుగులు తీసి తిరస్కారం చేసి నశించిపోయాడు.
వారు నిర్భయముగా మీతో సుభోజనము చేయుచు తమను తాము నిర్భయంగా పోషించుకొనుచు మీ ప్రేమ విందులలో దొంగ మెట్టలుగా ఉన్నారు. వారు గాలి చేత ఇటు అటు కొట్టుకుని పోవు నిర్జనమైనటువంటి మేఘాలుగా ఉన్నారు. కాయలు రాలిపోయి ఫలములు లేక 2 మారులు చచ్చి వేళ్లతో సహా పెకలించబడినటువంటి చెట్టులాగా వాళ్ళు ఉన్నారు. తమ అవమానమును నురుగును వెళ్ళగరక్కు వారై సముద్రం యొక్క ప్రచండమైన అలలుగాను మార్గము తప్పి తిరుగుతున్నటువంటి చుక్కలుగాను ఉన్నారు. వీరి కొరకు గాఢాంధకారము భద్రము చేయబడింది. అసలైన బహుమానాన్ని పోగొట్టుకుని స్థిరము కాని బహుమానాల మీద ఆధారపడి ప్రయాసపడే, ప్రయత్నాలు చేసే, పరుగులు తీసే ప్రతి మనిషి కయ్యూను లాంటివాడే, బిలాము లాంటివాడే, కోరాహు లాంటివాడే, ఫలములు లేక ఎండిపోయిన చెట్టు లాంటివాడే, మార్గము తప్పి తిరుగుతున్న చుక్క లాంటివాడే, నీరు చుక్క లేని నిర్జల మేఘం లాంటివాడే. కాబట్టి ఇలాంటి వారిలో మీరు ఉండకుండా జాగ్రత్తగా చూసుకోండి అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. పేతురు రాసిన 2వ పత్రికలో మనము దేవుని వాక్యాన్ని గమనిస్తే చూడండి ఒకసారి. దేవుని యొక్క వాక్యము మనతో ఇలాగున మాట్లాడుతూ ఉంది. చూడండి ఒకసారి. పేతురు రాసిన 2వ పత్రిక 2వ అధ్యాయము 21వ వాక్యాన్ని మనం చూద్దాం. వారు నీతి మార్గమును అనుభవపూర్వకముగా తెలుసుకుని అప్పగించబడినటువంటి పరిశుద్ధమైన ఆజ్ఞ నుండి తొలగిపోవటం కంటే ఆ మార్గము అనుభవపూర్వకముగా వారికి తెలియక ఉండుటమే మేలు. చూస్తున్నారా? ఈ మాటని మీరు ఆలోచిస్తున్నారా? ఆ మార్గములో ప్రయాణించి తప్పిపోయేదానికంటే ఆ మార్గము వారికి తెలియకుండా ఉండటమే వారికి మేలు. అంటే రక్షించబడి పడిపోయేదానికంటే, విడిపించబడి బహుమానమునకు అర్హత సాధించేదానికంటే వాళ్ళకి అసలు ఆ మార్గము తెలియకుండా ఉండటమే మేలు అంటున్నాడు. ఎందుకంటే ఒకసారి రక్షించబడి పరలోకపు మర్మములను ఎరిగి తిరిగి పడిపోయిన వారిని మరలా తిరిగి అలాగున కట్టుట అసాధ్యము అని దేవుని వాక్యం జ్ఞాపకం చేస్తుంది. కాబట్టి మనం ఎక్కడా కూడా భక్తిహీనతలో కానీ, బుద్ధిహీనతలో కానీ, నామకార్థతలో కానీ, అలవాటులో కానీ, ఆచారములో కానీ పడిపోయి ఆత్మ సంబంధమైనటువంటి బోధలో నుండి తప్పిపోయి, ఉపదేశ క్రమములో నుండి తప్పిపోయి, దేవుని వాక్యములో నుండి తప్పిపోయి, దేవుని కట్టడల్లో నుండి తప్పిపోయి మన కొరకు దాచి ఉంచినటువంటి ఆ శ్రేష్టమైన బహుమానాన్ని మనం పోగొట్టుకోకూడదు. ఆ బహుమానాన్ని మన దగ్గర నుండి ఎవరు తస్కరించకూడదు, దొంగలించకూడదు, అపహరించకూడదు. మీరు ఈ విషయంలో జాగ్రత్త కలిగి ఉండండిరా అని ప్రభు జ్ఞాపకం చేస్తున్నారు. చాలామంది బహుమానాలు దొంగిలించబడ్డాయి. చాలామంది ఆత్మీయ జీవితం పతనమైపోయింది. వారు మాటల క్రైస్తవులే కానీ బహుమానమును పొందనర్హమైన క్రైస్తవులు కారు. వారు 22, 32 రెవరెండ్లు, పాస్టర్లు, బిషప్పులు, పాటగాళ్ళు, మాటగాళ్ళు అయ్యారు కానీ బహుమానం పొందగలిగిన వాళ్ళుగా లేరు. అనేకమైన విషయాలలో తప్పిపోతున్నారు. కంటికి ఏది కనపడుతుందో, చేతికి ఏది స్పర్శకు అందుతుందో వీటి కొరకు శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పోగొట్టుకుంటున్నారు. కాబట్టి ఈ ఆరాధనలో ఉన్నటువంటి మనతో పరిశుద్ధాత్మ దేవుడు చెబుతూ ఉన్న విషయం ఏంటంటే, మీ బహుమానాన్ని మీరు పొందుకునేటంతగా, మీ బహుమానం ఎవడు దొంగిలించనంతగా మీరు ఈ త్రోవలో చాలా జాగ్రత్తగా బహుమానం వైపే పరుగులు తీయండి అని జ్ఞాపకం చేస్తున్నాడు దేవుడు. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా గట్టిగా. హల్లెలూయా. యేసుతో సాగిపో, యేసులో
నిలచిపో యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో. యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో. యేసుతో సాగిపో యేసులో నిలచిపో. యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. యేసుతో సాగిపో యేసులో నిలచిపో. యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో. యేసురాజు అడుగు జాడలో క్రీస్తు యేసు సిలువ బాటలో. యేసుతో సాగిపో యేసులో నిలచిపో. యేసుని సిలువ విలువ తెలియ చూపుమా. హల్లెలూయా. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 19వ వాక్యం నుండి కొన్ని మాటలు అలాగ చూసుకుంటూ వెళదాం. సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గమున అనగా నూతనమైన జీవము గలదియు ఆయన శరీరమును తెర ద్వారా ఏర్పరచబడినదియునైనా మార్గమున ఆయన రక్తము వలన పరిశుద్ధ స్థలమందు ప్రవేశించుటకు మనకు ధైర్యము కలిగి ఉన్నది గనుకను దేవుని ఇంటికి పైన మనకు గొప్ప యాజకుడున్నాడు గనుకను మనస్సాక్షికి కల్మషము తోచకుండానట్లు ప్రోక్షించబడిన హృదయములు గలవారమై నిర్మలమైన ఉదకముతో స్నానము చేసిన శరీరములను కలిగిన వారమై ఉండి విశ్వాస విషయములో సంపూర్ణమైన నిశ్చయత కలిగి యథార్థమైన హృదయముతో మనము దేవుని సన్నిధానమునకు చేరుదాం. ప్రోక్షించబడిన మనస్సులతో యథార్థమైనటువంటి భావముతో మనస్సాక్షికి కల్మషం తోచకుండా మాటలో, చూపులో, ఆలోచనలో, ఉద్దేశములో, ఊహలో ఏమాత్రం కూడా తప్పిపోకుండా దేవుడు మనకిచ్చినటువంటి కుటుంబాలను, దేవుడు మనకిచ్చినటువంటి జీవితాన్ని, బంధాన్ని, బంధుత్వాన్ని కాపాడుకుంటూ హానోకు తన ఇంటి వారితో కూడా నడిచి దేవునితో నడిచి దేవుని రాజ్యానికి చేరినట్టుగా మనం కూడా దేవుడు మన కొరకు దాచి ఉంచిన బహుమానమును పొందుటకు యేసు మనకు చూపించిన యేసు అని శరీరము ద్వారా ప్రతిష్ఠించబడినటువంటి ఈ ప్రత్యేకమైన మార్గములో మనము అటు ఇటు చూడకుండా, తొలగిపోకుండా, కల్మషము లేని వారమై మనము దేవుని యొక్క సన్నిధిలో మన యాత్రను కొనసాగించవలసినటువంటి వారమై ఉన్నాం. ఆ బహుమానమును పొందాలంటే ఈ త్రోవలో ఎలా నడవాలి, వాక్యాన్ని అడిగి కొన్ని సంగతులను నేర్చుకునే ప్రయత్నం చేద్దాం. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ మాటను చూద్దాము పిల్లారా. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ మాట. ఋతు గ్రంథము 2వ అధ్యాయము 12వ మాట. అమ్మా, నీవు చేసిన దానికి దేవుడు ప్రతిఫలం ఇస్తాడు. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద నీవు సురక్షితంగా ఉండునట్లు నీవు వచ్చావు. ఆయన నీకు సంపూర్ణమైన బహుమానమునిస్తాడు.
వ్రాయబడి ఉన్న పదాన్ని చూద్దాం. సంపూర్ణమైన బహుమానం రూతమ్మకు దొరుకుతుందంట. ఎలా రూతమ్మకు సంపూర్ణమైన బహుమానం దొరికింది అనంటే, ఆమె తన దేశాన్ని, తన దేవతను, తన ఇంటిని, తన జీవితాన్ని, తన పాత బ్రతుకును విడిచిపెట్టి, నీ దేవుడే నా దేవుడని, నీ జనమే నా జనమని, నీవు మృతి పొందిన చోటనే నేను మృతి పొందుతానని, నిన్ను పాతి పెట్టిన చోటనే నన్నును పాతి పెట్టతారని, మరణం తప్ప ఏది నన్ను వేరు చేయకూడదని అత్తగారితో ప్రమాణం చేసి ఆ బెత్లెహేము త్రోవలో బయలుదేరిందండి. అంటే ఈ సందర్భంలో మనం ఏం ఆలోచించుకోవాలంటే, ఆమె తన జీవితంలో ఉన్నటువంటి పాత అనుభవాలను విడిచిపెట్టేసింది. ఆమె ఒక నూతనత్వంలో కొనసాగుతూ ఉంది. అందుకు ఆమెకు సంపూర్ణమైన బహుమానం దొరికింది. ఈరోజు మనం దేవుణ్ణి ఆరాధిస్తూ ఉన్నటువంటి వారమై ఉండగా, దేవదేవుడు మనకు అనుగ్రహించే సంపూర్ణమైన బహుమానం మనం అందరం పొందాలి అనంటే, మనము ప్రాచీన స్వభావాన్ని విడిచిపెట్టాలి. ప్రాచీనమైన స్వభావం అంటే, ఒక మాటలో చెప్పాలంటే, మన శరీర స్వభావం విడిచిపెట్టాలి. మనం ఆ స్వభావాన్ని విడిచిపెట్టకుండా మనము రూతమ్మలాగా సంపూర్ణమైన బహుమానం పొందాలంటే వల్ల అయ్యే పని కాదు. ఓర్ప విడిచిపెట్టలేక దారిలోనికి వచ్చి కూడా తొలగిపోయింది. కానీ రూతమ్మ తన అత్త వెళ్ళిపో అని చెప్తున్నా సరే వెనతిరగకుండా వెధవరాలిగా ఉండటానికి ఇష్టపడి ముందుకొచ్చింది. ఆమె జీవితాన్ని దేవుడు సంపూర్ణమైనటువంటి బహుమానంలోనికి నడిపించాడు. ఈరోజు మనం ఆ బహుమానాన్ని, ఆ సంపూర్ణమైనటువంటి బహుమానాన్ని పొందాలి అనంటే మనము విడిచిపెట్టవలసినటువంటి దానిని విడిచిపెట్టాలి. రెండవ సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ మాట. సామెతల గ్రంథము 11వ అధ్యాయము 18వ మాట. భక్తిహీనుని సంపాదన వానిని మోసం చేస్తుంది, నీతిని విత్తేటువంటి వాడు. ఏ బహుమానం ఇది? రూతమ్మకి ఏ బహుమానం దొరికింది ఏమండి? అది సంపూర్ణమైన బహుమానం. యెహోవా నీకు సంపూర్ణమైన బహుమానం ఇస్తాడు అని బోయేజు చెప్తున్నాడు. ఇక్కడ రాజైన సొలొమోను తన సామెతల్లో చెప్తున్నాడు ఏమనంటే, నీతిని విత్తేటువంటి వాడు ఎవడైనా సరే శాశ్వతమైనటువంటి బహుమానాన్ని పొందుతాడు అంటున్నాడు. నీతి యథార్థతలు మనకు శాశ్వతమైన బహుమానాన్ని మోసుకొస్తాయి. అంటే మనం విడిచిపెట్టవలసిన దానిని విడిచిపెడితే, మనము పొందవలసిన దైవీకమైన నీతిని మనము పొందితే మనకు సంపూర్ణమైన బహుమానము, శాశ్వతమైన బహుమానము దొరుకుతుంది. మన బహుమానాన్ని ఎవడు అపహరించలేడు. రూతమ్మ బహుమానాన్ని ఎవడును అపహరించలేకపోయాడు. యోసేపు బహుమానాన్ని ఎవడు అపహరించలేకపోయాడు. యోసేపు కలిగి ఉన్న నీతి యోసేపుకు దేశంలో ప్రభువుగా ఉండే ఆధిక్యతని, బహుమానాన్ని, అధికారాన్ని కట్టబెట్టాయి. మరొక సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. మనం బహుమానం పొందాలి అనంటే, మన బహుమానం ఎవడు తస్కరించకుండా ఉండాలి అనంటే, ఆయన ఇచ్చే సంపూర్ణమైన బహుమానం, ఆయన ఇచ్చే శాశ్వతమైనటువంటి బహుమానం మనకు దొరకాలంటే మనం ఈ త్రోవలో ఎలా వెళ్ళాలో నేర్చుకుంటున్నాం. మొదటిది, మనము ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టాలని నేర్చుకున్నాం. రెండవది, మనము నీతితో నింపబడాలని నేర్చుకున్నాం. మూడవది చూడండి, హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 10వ అధ్యాయము 35వ మాట. అపోస్తలుడైన పౌలు
మీ ధైర్యాన్ని విడిచిపెట్టకండి. దానికి ప్రతిఫలముగా ఏ బహుమానం అండి ఇది? ఇక్కడ వ్రాయబడిన మాట ఏంటి చెప్పండి? ఇది గొప్ప బహుమానము. మొదటిది ఏమని చదువుకున్నాం? రూతమ్మతో దేవుడు ఏం చెప్తున్నారు? సంపూర్ణమైన బహుమానం ఇస్తానంటున్నారు. సొలొమోను రాజు తన సామెతల్లో ఏమని రాస్తున్నాడు? నీతిని కలిగినటువంటి వాడు శాశ్వతమైన బహుమానాన్ని పొందుతాడంటున్నాడు. ధైర్యాన్ని విడిచిపెట్టకుండా బ్రతికినటువంటి వాళ్ళు గొప్ప బహుమానాన్ని పొందుతారని పరిశుద్ధాత్మ దేవుడు పౌలు భక్తుని ద్వారా ఉపదేశిస్తున్నాడు. ఎమిమా రోడ్రిగ్స్, ఇప్పుడు ఈ పేరు దేశంలోనే కాదు ప్రపంచం అంతట్లో వినపడుతుంది కదండి. ఎందుకు ఈ యవనస్తురాలి పేరు దేశం అంతా వినపడుతుంది అనంటే, ఆమె ప్రాక్టీస్ చేసుకునేటువంటి ఒక ఆడిటోరియంలోనికి రానివ్వలేదు, ఒక గ్రౌండ్లోనికి రానివ్వలేదు. కారణం ఏంటంటే, ఆమె నమ్మిన దేవుణ్ణి ఆమె ఆరాధిస్తుంది అని ఆమె కులాన్ని బట్టి, ఆమె మతాన్ని బట్టి ఆమెను పక్కకు నెట్టేశారు. అలాంటి పరిస్థితుల మధ్యలో ఆమె దేవుణ్ణి ఘనపరిచే ఒక గొప్ప ఆరాధికురాలుగా తన్ను తాను కాపాడుకుంది. వాళ్ళ నాన్నగారు గొప్ప గొప్ప స్వార్థ కూడికలు పెడతారంటండి. చాలా గొప్ప ప్రార్థన కలిగినటువంటి కుటుంబం అంట వాళ్ళు. వాళ్ళ నాన్నగారు కండక్ట్ చేసే ప్రతి స్వార్థ కూడికలో ఈమె గొప్ప ఆరాధికురాలుగా నిలవబడుతుందంట, గొప్ప ఆరాధన చేస్తుందంట. ఆవిడ ఆరాధన చేసిన వీడియోస్ కూడా కొన్ని బయటకు వస్తున్నాయి. అలా దేవుణ్ణి ఆరాధించేటువంటి ఆమె తన పనిగా, తన హాబీగా, తనకున్నటువంటి ప్రతిభను క్రికెట్లో కనపరుస్తూ ఉంటే, కేవలం మతం పేరుతో, కేవలం కులం పేరుతో ఆమెను బహిష్కరించినంత పని చేశారు. కానీ ఆమె ప్రతిభను బట్టి ఆమెను ఏమీ చేయలేక, ఇప్పుడు కూడా మొన్నాడిన ఆటలో కూడా అవసరమైతే నిన్ను వాడుకుంటామన్నట్టు ఎక్స్ట్రా ప్లేయర్గా పెట్టుకున్నారట. కానీ అవసరమైతే నిన్ను వాడుకుంటామనుకుని పెట్టుకున్న ఈమెను అత్యవసరమైనటువంటి లైఫ్ లైన్గా వాడుకోవలసి వచ్చింది భారత జట్టు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఇక అత్యవసరం, నువ్వు తప్పితే గత్యంతరం లేదమ్మా మహాతల్లి అని ఆమెను తీసుకొచ్చి ఆటలో పెట్టుకుంటే, సెంచరీ కొట్టి ఓడిపోవలసినటువంటి దేశపు జట్టును గెలిపించి ప్రపంచ దృష్టిని ఇవాళ భారతదేశం వైపు ఆకర్షించేటట్టుగా చేసింది. ప్రపంచం అంతటి మధ్యలో నిలవబడినట్టుగా ప్రపంచ మీడియా నువ్వేం చెప్తావు ఎమీమా అంటే, నా యేసయ్యకు థ్యాంక్స్ చెప్తాను అని చెప్పింది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా, గట్టిగా చెప్పాలి హల్లెలూయా. నేను ఇంతకాలం ఏడుస్తూ నడిచాను, అయితే నా ఏడుపులో నన్ను నడిపించింది నా దేవుడొక్కడే అని చెప్పింది. దేవుని బిడ్డలారా, ఈ రోజుల్లో మనము ఆ శాశ్వతమైన సంపూర్ణమైన గొప్ప బహుమానాన్ని పొందాలంటే మనందరి జీవితాల్లో కూడా అవసరమైనది ఏంటి అనంటే ధైర్యము అవసరము. మన గుండె గదుల నిండా మన శరీరం బలహీనం అవ్వచ్చు, మన పరిస్థితులు తడబడచ్చు, మన జీవితంలో ఎన్నో ఆందోళనలు, గందరగోళాలు నింపబడి ఉండొచ్చు, మన గంప అంతా భయంకరమైన స్థితితోనే నింపబడి ఉండొచ్చు. కానీ మన గుండెల నిండా మాత్రం ఆయనను బట్టి ధైర్యం నింపబడి ఉండాలి. ఆ ధైర్యం మనల్ని గెలుపు వైపుగా తీసుకుని వెళుతుంది, బహుమానం వైపుగా తీసుకుని వెళుతుంది. మన బహుమానాన్ని తస్కరించాలని చూస్తున్న వాడికి నిరాశనే మిగులుస్తుంది. కానీ ఈ రోజుల్లో యువత ఎమీమా కలిగి ఉన్న ధైర్యానికి వ్యతిరేకమైన దిశలో ప్రయాణం చేస్తుంది. గమనించండి, ఇష్టానుసారంగా బైక్ రైడింగ్ చేయటం ధైర్యం అనుకుంటున్నారు. వెళ్తా ఉండగానే ఇలా బండి నొంచేసేయటం, మళ్ళీ వెళ్తా ఉండగానే ఇటువైపు బండి నొంచేసేయటం, అది ధైర్యం, అది డేర్ అనుకుంటున్నారు. భయంకరమైనటువంటి మారక ద్రవ్యాలలో, మత్తు పదార్థాలలో మునిగి తేలుతూ వారి ఇష్టానుసారమైన జీవితం జీవించటం ధైర్యం అనుకుంటున్నారు. కానీ నేను చెప్తున్న మాట, అది ధైర్యం కాదురా తింగరోడా అంటున్నాను నేను.
అది ధైర్యం కాదురా తిక్కలోడా అంటున్నాను నేను. అది ధైర్యం కాదు, అది నీ వెకిలితనం. దేవుని బిడ్డలారా గమనించండి, నిన్నగాక మొన్న మనం చూసాం కర్నూలు బస్సు ఘటన. వాడు ఇంకొక 5 నిమిషాల్లో వెళ్ళి డివైడర్ని కొట్టుకుంటాడనగా ఆ పెట్రోల్ పంపు దగ్గర వాడు బండి నెట్ట తిప్పాడండి. మీలో చాలా మంది చూస్తుంటారు కదా, వైరల్ అయింది కదా ఆ వీడియో. ఒక్క చేత్తో బండి నెట్ట తిప్పేశాడు. వాడు అనుకుంటున్నాడు నేను పెద్ద డేరు కలిగిన వాడిని, పొప్పు అయిపోతున్నావురా పనికి మాలినోడు అంటున్నాడు దేవుడు పైనుండి. ఆడ తిప్పుతున్నప్పుడు పొప్పు అయిపోతే అయిపోయాడు, మొదనష్టపోడు ఆడ అయిపోయాడు. బస్సుని అనవసరంగా బస్సులో ఉన్న వాళ్ళని సజీవ దహనం దగ్ధమైపోయారండి, దగ్ధమైపోయారు. కూర్చున్న చోటే బస్సుల సీట్లలోనే ముద్దలైపోయారు. ఎవరి శవం ఎవరిదో గుర్తుపట్టక ఏది పడితే అది అన్నట్టు అయిపోయింది వాళ్ళ పరిస్థితి. వాడు గుద్దుకుని చచ్చిపోతే ఒక వాహనం ఏదో బాగా వేగంగా వెళ్తూ ఆ బండిని గుద్దితే ఆ బండి వచ్చి మరొక వైపు కొట్టుకుని వస్తే అటువైపుగా వస్తున్నటువంటి ఈ బస్సు ఫాస్ట్నెస్లో ఉండటం వల్ల ఆ బండికి తగలటం, ఆ బండికి ఆల్రెడీ ఆయిల్ పంపు మూత ఊడిపోవటం, ఫైర్ అయిపోవటం. మరి ఆ డ్రైవర్ కూడా ఆ సమయంలో ఎందుకు అక్కడి నుంచి పరుగులు తీశాడంటున్నారు, లేదా అక్కడే ఉండి మేము రక్షించామంటున్నారు. 2 వెర్షన్స్లో ఏది కరెక్టో మనకు తెలియదు. కానీ మొత్తానికి నేను ధైర్యం కలిగినోడిని అనుకుంటున్నట్టు యువత చేస్తున్న పనులను బట్టి ఈ రోజున ప్రపంచంలో అనేకమైన నష్టాలను చూస్తున్నాం. ధైర్యం కావలసింది బండి నడపటానికి కాదు. బండి ఏముందండి, వాళ్ళ కుక్కల కోతులు నడిపేస్తున్నాయి కదండి. కార్లు కుక్కలు తోలుతున్నాయి మీకు తెలుసా, కోతులు తోలుతున్నాయి మీకు తెలుసా. ర్యాష్ డ్రైవింగ్ చేయటం, ఇష్టానుసారంగా బ్రతకటం, తల్లిదండ్రులను ఎదిరించటం, అది ధైర్యం అనుకుంటున్నారు. కానీ తల్లిదండ్రులను ఎదిరించటం నీకు ధైర్యం కాదు, అది నీ వెర్రితనం. కన్న తల్లిని, కన్న తండ్రిని, తోబుట్టువుల్ని, కడుపును పుట్టిన వారిని బాధ పెట్టడం, నా బతికింతే అని చెప్పడం, నేను ఇలాగే బతుకుతాను అంటాం, నువ్వెవరు నన్ను అడగటానికి అంటాం, ఇది ధైర్యం కాదు. దేవుని బిడ్డలారా, ఏది ధైర్యమో తెలుసా? పరిశుద్ధతలో బ్రతకటం ధైర్యం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. యోసేపు చాలా ధైర్యం చేసి ఆ ఫతిఫరు భార్యను ప్రతిఘటించాడు. దానియేలు చాలా ధైర్యం చేసి తన పైన నియమించబడిన షండుని, అధికారిని ఎదిరించాడు. నేను ఇది తినండి అని చెప్పాడు. దానియేలు షద్రక్ మేషక్ అబేద్నెగోలతో వారు తినిపించాలనుకున్నది తినిపించలేకపోయారు, వారిని మొక్కింప చేయాలనుకున్నది మొక్కింప చేయలేకపోయారు, వారిని మాన్పించాలనుకున్నది మాన్పించలేకపోయారు. వారు మేము మొక్కం అన్నారు ధైర్యంగా, మేము తినం అన్నారు ధైర్యంగా, మేము మానం అన్నారు ధైర్యంగా. ఏం మానమన్నారు? ప్రార్థన చేయటం మానేయమన్నాడు. నేను మాన్నం, నేను ఉత్తరపు దిక్కును ఎప్పుడు చేసినట్టుగానే తలుపులు తీసి చేతులు ఎత్తి ప్రార్థన చేస్తానన్నాడు దానియేలు. అయితే నిన్ను సింహాల బోనులో వేసుకోండి అన్నాడు. అందరూ ఈ మైదానములో గమనించండి, నిలవబెట్టబడినటువంటి రాజు ప్రతిమకు మాత్రమే మొక్కాలి అని అంటే మేము మొక్కమన్నారు. అయితే మిమ్మల్ని అగ్నిగుండంలో వేసుకోండి అన్నారు. దేవుని కొరకు నిలవబడటం ధైర్యం, జీవితాన్ని దేవునికి అర్పించటం ధైర్యం. దేవుని బిడ్డలారా గమనించండి, భర్తను ఎదిరించటం, భార్యను బాధ పెట్టడం, బిడ్డల్ని బాధ పెట్టడం, కన్నోళ్ళని బాధ పెట్టడం, నా ఇష్టం ఇదని బ్రతకటం ధైర్యం కాదు. దేవుడు అంటున్నాడు, మీకు దాచి ఉంచబడినటువంటి ఆ బహుమానాన్ని పొందటానికి, గొప్ప బహుమానాన్ని పొందటానికి మీరు మీ గుండెల నిండా ఆత్మీయమైనటువంటి ధైర్యాన్ని నింపుకొండర్రా అని మనకు ప్రభు జ్ఞాపకం చేస్తున్నాడు. మరొక సంగతిని మీ గమనంలోనికి తెస్తాను. హెబ్రీయులకు రాసినటువంటి పత్రిక 11:26 దైవజనుడైన మోషేని గురించి అపోస్తలుడైన పౌలు ఇలాగంటున్నాడు, అమ్మా పెద్దవాడైనప్పుడు విశ్వాసమును బట్టి ఐగుప్తు ధనము కంటే, చూడండి ధనము కంటే నింద గొప్ప బహుమానమని ఎంచి అతడు ఐగుప్తు రాజ ప్రసాదాన్ని నిరాకరించి దేవుని ప్రజలతో ఉండడానికి నిశ్చయించుకుని అతడు తన జీవితంలో త్యాగము చేసిన వాడుగా దేవునితో పాటు నడిచాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. గమనించండి, శ్రమలలో నిలకడ కలిగి ఉండడానికి ఇష్టపడ్డాడు దైవజనుడైన మోషే. ఈరోజు నీకు శ్రమ కలిగిందా? నువ్వు కదిలిపోవద్దు.
ఇరుకొచ్చిందా, ఇబ్బంది వచ్చిందా, దాటలేని పర్వతాలు వచ్చాయా, నువ్వు భయపడద్దు. నువ్వు పొందబోతున్న బహుమానం వైపుగా నీ దృష్టి పెట్టు కదా. ఈ లోకయాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా, ఈ లోకయాత్రలో కానాను బాటలో నే దాటలేని పర్వతములెన్నో ఎదురై నిలువగా, నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా, నా క్షేమ క్షేత్రమా, నా హృదయ గీతమా. పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, పర్వతములన్నీ దాటించుటకు చాలిన హస్తమా, నీవే చెయ్యాలయ్యా కార్యం, నీవే చూపాలయ్యా మార్గం, నిన్నే నమ్ముకున్నాను, వేరే దారి లేదయ్యా. హల్లెలూయా. ఈ లోకయాత్రలో నేను దాటలేని పర్వతాలలో అంటే శ్రమలలో, ఇరుకులలో, ఇబ్బందులలో, నష్టాలలో, కష్టాలలో, కన్నీళ్లలో, ఒంటరితనములో నన్ను పిలిచిన స్నేహముగా, నా ఎదుట నిలిచిన దైవముగా, నన్ను దాటించటానికి చాలిన హస్తముగా నువ్వు ఉన్నావయ్యా అని మనం శ్రమలో దేవుని కొరకు ఎదురు చూస్తూ ఆ బహుమానం మీద మన దృష్టిని పెట్టాలి. రెండు చేతులెత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. గట్టిగా చెప్పాలి హల్లెలూయా. ఇబ్బందిలో చావాలనుకునేవాడు బహుమానం పొందలేడు, నిందలలో వెనుదిరిగేవాడు బహుమానం పొందలేడు, విమర్శించే వారి విమర్శలకు దలిచి తలను నేలకేసుకుని తీర్మానం మార్చుకుని పిలుపుని విడిచిపెట్టి దేవుని బహుమానం విలువను గుర్తెరగక లోకంలో కలిసిపోయేవాడు ఆ శ్రేష్టమైన బహుమానానికి అర్హుడు ఎప్పుడు కాలేడు. మనము శ్రమలలో నిలకడగా నిలవాలి. మనకు దాచి ఉంచిన బహుమానం మీద మనము దృష్టి పెట్టాలి. దేవుని బిడ్డలారా గమనించండి, మనము 4 విషయాలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒకటేంటంటే ప్రాచీనమైన స్వభావాన్ని విడిచిపెట్టి ఈ త్రోవలో మనము నడిస్తే మనకు సంపూర్ణమైన బహుమానం దాగి ఉంది కదండి. మనము నీతిని పొందితే మనకు శాశ్వతమైన బహుమానం ఉంది. మనము ధైర్యమును కలిగి ఉంటే మనకు గొప్ప బహుమానం ఉంది. మనము శ్రమలలో నిలకడగా నిలిస్తే మన కొరకు శ్రేష్టమైన బహుమానము దాగి ఉంది. 5వ సంగతిని మీ గమనంలోనికి నేను తెస్తాను. దయచేసి దేవుని వాక్యాన్ని గమనిద్దాం. ఫిలిప్పీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13వ మాట. త్వరగా చూడండి. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు, నేను ఇంకొక 5 నిమిషాల్లో ముగిచ్చేస్తాను. దయచేసి చూద్దాం. చూడండి ఒకసారి 5-10 నిమిషాల్లో వాక్యాన్ని ముగిస్తాను. ఫిలిప్పీ సంఘానికి అపోస్తలుడైన పౌలు రాసిన పత్రిక 3వ అధ్యాయం 13 నుంచి కొన్ని మాటలు త్వరగా. సహోదరులారా, నేను ఇదివరకే పట్టుకుని ఉన్నానని తలంచుకోను, అయితే నేను ఒకటి చేస్తున్నాను, వెనక్కున్న వాటిని మరిచి ముందున్న వాటి కొరకు వేగిరపడుచు. చూడండి, క్రీస్తు యేసునందునున్న దేవుని ఉన్నతమైన పిలుపునకు కలుగు ఉన్నతమైన బహుమానమును పొందవలనని గురి వద్దకే పరుగులు తీస్తున్నాను. ఉన్నత బహుమానం ఉంది, అయితే దానికి నేను క్రమము కలిగి పరుగులు తీస్తున్నాను అంటున్నాడు పౌలు గారు. క్రమము కావాలి ఆత్మీయ జీవితంలో. సంఘానికి ఒక క్రమం ఉంది, ఆ క్రమాన్ని ఖచ్చితంగా పాటించాలి. సంఘ క్రమం: బుధవారం ఆరాధన, రేపు రాబోతుంది శుక్రవారం ఆల్ నైట్ ప్రేయరు. అందరూ కొంచెం గజిబిజి అవుతున్నట్టున్నారు. మనం సెకండ్ సాటర్డే ముందొచ్చే రోజు ఆల్ నైట్ పెట్టుకుంటున్నాం. కాబట్టి మీరు ఎవరు కన్ఫ్యూజ్ అవ్వమాకండి. ఎప్పుడైనా ఒకటే గుర్తుంచుకోండి, సెకండ్ సాటర్డే ముందు రోజు మనకు ఆల్ నైట్. కాబట్టి రేపు వచ్చే శుక్రవారమే మనకు ఆల్ నైట్ ప్రేయరు.
ఆల్ నైట్ ప్రేయర్ ఉంది, ఒక క్రమం. ఆదివారం ఆరాధన ఉంది, ఒక క్రమం. గృహ ప్రార్థనలు జరుగుతాయి, ఒక క్రమం. ఏమండి గమనించండి, సంవత్సరం చివరిలో 21 దినాలు ఉపవాసాలు ఉంటాం. ఇది క్రమం, ఇది సంఘానికి క్రమం. దేవుడు క్రమం ఇచ్చాడు. నీ కుటుంబానికి ఒక క్రమం ఉంది, నీ ఉద్యోగానికి ఒక క్రమం ఉంది, నీ వ్యాపారానికి ఒక క్రమం ఉంది, నీ వ్యవసాయానికి ఒక క్రమం ఉంది, నువ్వు వాహనం తోలాలంటే ఒక క్రమం ఉంది. నేను ఆన్ చేయను, యాక్సిలేటర్ తొక్కేస్తానంటే అయిపోద్దా? నేను ఓడవను, నేను కోసేయాలంటే అయిపోద్దా? నేను ఉద్యోగానికి ఎప్పుడు పడితే అప్పుడు వెళ్తానంటే ఊరుకుంటాడా చంద్రబాబు నాయుడు గారు? మరి మందిరంలో ఎందుకు మన ఇష్టానుసారంగా ఉండాలి? దేవుడు ఊరుకుంటున్నాడనా? దేవుడేం మాట్లాడలేదనా? ఒక మాట చెప్తాను, దేవుడు మాట్లాడే రోజు ఒకటే ఉంటుంది. ఆ రోజు మనం సమాధానం చెప్పుకోలేడానికి, ఎక్స్ప్లెనేషన్ ఇవ్వటానికి కూడా అవకాశం ఉండదు. కాబట్టి గమనించండి, ఆ బహుమానము ఎవడు అపహరించకుండా ఉండాలంటే మనము క్రమము కలిగి దేవునిని వెతకాలి. క్రమము కలిగి దేవునిని వెతకాలి. వెనకున్న వాటిని మరవాలి. ముందునున్న బహుమానం మీద దృష్టి పెట్టాలి. అది ఉన్నతమైన బహుమానము. ఎన్ని బహుమానాలు చూస్తూ వచ్చామండి. చూడండి, మొదటిదేంటి? సంపూర్ణమైన బహుమానం. ఎప్పుడు? ప్రాచీన స్వభావాన్ని విడిచిపెడితే. రెండవది ఏంటి చెప్పండి? శాశ్వతమైన బహుమానం. ఎప్పుడు? నీతిని సంపాదించుకుంటే. మూడవది ఏంటి అమ్మా? గొప్ప బహుమానము. ఎప్పుడు? మనము ధైర్యమును విడిచిపెట్టకుండా ఉంటే. నాలుగవది చెప్పండి? అది శ్రేష్టమైన బహుమానం. ఎప్పుడు? శ్రమలలో నిలకడగా నిలిస్తే. ఐదవది చెప్పండి? అది ఉన్నతమైన బహుమానము. అది ఎప్పుడో తెలుసా? అది క్రమము కలిగి ఆత్మీయ జీవితాన్ని జీవిస్తే. ఇక ఆరవది కూడా మీ గమనంలోనికి తెస్తాను, త్వరగా చూసేయండి. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 12వ మాట. త్వరగా 6వ మాట కూడా జ్ఞాపకం చేసుకుందాం. దినవృత్తాంతముల 2వ గ్రంథము 9వ అధ్యాయము 12వ మాట. షేబా దేశపు రాణి రాజునకు తీసుకుని వచ్చిన వాటి అమ్మా తీసుకొచ్చిన, ఒకళ్ళు చదవండి. చూడండి, అక్కడ మీరు కలిపేశారు. అతనికి తీసుకువచ్చిన వాటికి ప్రతిగా ఇవ్వబడిన బహుమానాలంట. ఉంటున్నారా? ఆ ప్రతి బహుమానం అంటే అర్థం మారిపోద్ది. ప్రతిగా ఇవ్వబడిన బహుమానం అంటే రిటర్న్ గిఫ్ట్ అంటారే, గిఫ్ట్కి రిటర్న్ గిఫ్ట్ అంటారే, అలాంటిది. సొలొమోను రాజు షేబా దేశపు రాణికి రిటర్న్ గిఫ్ట్ ఇచ్చాడట. ఈ రిటర్న్ గిఫ్ట్లు అంటండి చాలా విలువైనవి ఇచ్చాడట. అక్కడ వ్రాయబడి ఉంది, ఆమె మక్కువ పడిన ప్రతి దానిని ఆమెకు ఆయన ఇచ్చాడు అని వ్రాయబడి. మక్కువ, ఎంత మంచి పదము చూడండి. ఆమెకు సొలొమోను దగ్గర యెరూషలేములో ఏది నచ్చితే అది ఇచ్చేశాడంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. ఇక్కడ ఏ బహుమానము తెలుసా? కోరుకొనిన శ్రేష్టమైన బహుమానము. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. కోరుకున్నదంతా తిరిగి ఇచ్చేయటం, కోరుకున్నదంతా ఇవ్వబడటం. ఈ మధ్యాహ్నం ఒక్క మాట అడుగుతున్నాను, నువ్వు అడిగినదంతా నీకు దేవుడు ఇవ్వాలి. నువ్వు అడిగినవన్నీ ఇవ్వాలి. నీ సంతోషాన్ని పరిపూర్ణం చెయ్యాలి. నీ గుండెల నిండా ఆనందాన్ని ప్రభు నింపాలి. ఇవి జరగాలి అనంటే నువ్వేం చేయాలో తెలుసా? షేబా దేశపు రాణి 1000 మైళ్ళ దూరం నుండి సొలొమోను జ్ఞానపు మాటలను వినాలని వచ్చిందంట. దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పండి హల్లెలూయా. దేవుని బిడ్డలారా గమనించండి, ఎన్ని మందిరాలు ఉన్నాయండి. డొంక రోడ్డు ఈ మూలకు వచ్చే లోపు ఎన్ని మందిరాలు ఉన్నాయి. మరి ఇన్ని దాటి మనం ఇక్కడికి వస్తున్నామంటే ఎందుకు చెప్పాలి? దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా చెప్పాలి. దేనికోసం వస్తున్నాం? ఏమండి, దేనికోసం రావాలి? అసలు ఇక్కడేదో మనం చెప్పాలని కాదు. నేను ఇక్కడికి
పడి వచ్చేది ఎందుకో తెలుసా? నేనేదో చెబుదామని కాదు, అసలు నేను చెప్పడానికి నేనెవరిని? నువ్వేదో ఇక్కడ చెప్పడానికి కాదు, నువ్వెక్కడేదో కనపడటానికి కాదు. మనం దేనికి వస్తున్నామంటే, మనం అందరం దేనికి రావాలంటే పరమ సులోమానైన యేసయ్య జ్ఞానపు మాటలు వినాలని రావాలి. ఏం చేయాలి చెప్పండి? ఆ జ్ఞానపు మాటలు మనము వినాలి. ఆయన జ్ఞానం చాలా గొప్పది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అమ్మో, ఎంత జ్ఞానవంతుడో ఆయన కదండి. ధవళవర్ణుడు, రత్నవర్ణుడు, 10,000లోనైనా పోల్చదగిన దేవుడు. ఆ దేవుణ్ణి చూద్దామని, ఆ దేవుని మాటలు విందామని మనం అందరం వస్తున్నాం కదండి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా. హల్లెలూయా. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను, నేనెంతో మురిసిపోయాను. ఎంతో సుందరుడమ్మ తాను. హల్లెలూయా హల్లెలూయా. సుందరుడండి, జ్ఞానవంతుడండి, జ్ఞానమునకు మూలాధారం అండి. జ్ఞానాంశము ఆయన దగ్గరే ఉందండి. జ్ఞానమునకు ఏమండి పునాది ఆయనేనండి. ఆయనే జ్ఞానమై ఉన్నాడండి. ఆ జ్ఞానవంతుణ్ణి వెంబడించి మనము జ్ఞానవంతురాళ్ళమై మన ఇళ్ళను కట్టుకోవాలండి. మనము జ్ఞానము కలిగిన వారమై మన జీవితాలను కట్టుకోవాలండి. జ్ఞానము లేకపోతే చీమల దగ్గరికి వెళ్ళి నేర్చుకోమన్నాడండి. జ్ఞాని కాకపోతే నువ్వు దేవుని యొక్క సన్నిధిలో బహుమానానికి అర్హుడవు కావు అంటున్నాడండి. అజ్ఞాని ఏమండి పొరుగువాని గుట్టును బయట పెడతాడంటండి. అజ్ఞాని కోరుకోకూడని వాటిని కోరుకుంటాడంటండి. అజ్ఞాని వెతకకూడని దాన్ని వెతకటానికి బయలుదేరతాడంటండి. కానీ జ్ఞానవంతుడైతే తన ఇంటిని, తన జీవితాన్ని, తన బ్రతుకును కట్టుకుని అసలైన శ్రేష్టమైన విలువైన ఆ బహుమానాన్ని పొందుతాడంటండి. చుట్టూ దేశాలలో ఎంతో మంది రాజులు, రాణులు పరిపాలన చేస్తున్నా షేబా దేశపు రాణికి ఒక్కదానికి ఆలోచన వచ్చింది. ఆ సొలొమోను రాజ్యాన్ని చూడాలని, ఆ సొలొమోను మాటలు వినాలని ఈ రోజున గుడివాడ పట్టణంలో ఎంతో మంది ఉన్నారు. కానీ ఈ కొందరికే వచ్చింది జ్ఞానం. ఏంటి? ఆయన సన్నిధిలో ఉండాలని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అయితే ఇక్కడికి వచ్చిన మనం ఏమండి గమనించండి, జ్ఞానము లేని వారంగా ప్రవర్తించకూడదండి. తినే ఆటి దగ్గర, కూర్చునే ఆటి దగ్గర, నిలబడే ఆటి దగ్గర, మాట్లాడే ఆటి దగ్గర మన జ్ఞానాన్ని మనం పోగొట్టుకోకూడదండి. ఒక్క మాటలో చెప్పాలంటే అసలు మనం ఇక్కడికి రావలసింది ఎందుకంటే ఆ బహుమానం పొందటానికి ఆ యేసయ్య జ్ఞానపు మాటలు మనకు అవసరం అవుతాయి కనుక. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. ఇదేంటో తెలుసా అండి? ఇది ఒక దిక్సూచి. ఇదేంటో తెలుసా అండి? ఒక పూర్వపు కాలంలో ఏమంటే రూట్ మ్యాప్లు ఈ పెట్టుకోవడానికి లేవు కదా. అప్పుడు ఏం చేసేవాళ్ళు అంటే ఒక పేపర్ మీద మొత్తం దారి గుర్తులన్నీ రాసి గీతలు గీసి అక్కడక్కడ ఆ మెయిన్ గుర్తుల్ని రాస్తూ వచ్చేవాళ్ళు. ఆ గుర్తులు కలిగినటువంటి పటాన్ని దగ్గర పెట్టుకుని బాటసారులు, యాత్రికులు అప్పుడప్పుడు వాళ్ళకి ఏమైనా అనుమానం వస్తే వాళ్ళు ఆ పటాన్ని తీసుకుని, ఆ పత్రికను తీసుకుని చూసుకుంటూ వాళ్ళ దారిలో వాళ్ళు వెళ్ళేవాళ్ళండి. ఒక మాట చెప్పన, ఇది పరలోకానికి రూట్ మ్యాప్ వంటిది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఈ రూట్ మ్యాప్లో మన జీవితం అంతా కనపడుతుంది. మనం ఎలా ఉండాలో కనపడుతుంది. పరలోకములో మనకు దాచి ఉంచిన శ్రేష్టమైన బహుమానాన్ని పొందకుండా మనల్ని తప్పించే ఏమండి దొంగ మార్గాలు, దొంగ ఊబులు ఎక్కడున్నాయో మనకు చెప్పుద్ది. మనం ఎక్కవలసిన మెట్టు ఎక్కడుందో మనకి ఇక్కడ కనపడుద్ది. మనం తీసుకోవలసిన నిర్ణయం ఏదో ఇక్కడ కనపడుద్ది. మనం రైట్ తీసుకోవాలో, లెఫ్ట్ తీసుకోవాలో, స్ట్రైట్గా వెళ్ళాలో, బ్యాక్ రావాలో, యూటర్న్ తీసుకోవాలో ఈ బైబిల్ రూట్ మ్యాప్ మనకు చక్కగా చెప్పుద్ది. కాబట్టి మనము దేవుని జ్ఞానపు మాటలను వినడానికి దేవుని మందిరానికి రావాలి. అప్పుడు మనము విలువైన కోరుకొనిన బహుమానాలన్నీ మనం పొందుతాం. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. షేబా దేశపు రాణి మక్కువ పడిన ప్రతి బహుమానాన్ని సొలొమోను ఇచ్చాడట. ఈ రోజున నువ్వు మక్కువ పడుతున్నావు. దేనికోసం మక్కువ పడుతున్నావో నీ మక్కువలన్నీ తీరాలంటే నువ్వు ఆయన జ్ఞానాన్ని నింపుకోవాలి కదండి. 7వది ఆఖరిది నేను చెప్పి ముగిచ్చేస్తాను. చూడండి, ఆదికాండము 14వ అధ్యాయము
20వ మాట, 7వది ఆఖరిది నేను చెప్పి ముగిచ్చేస్తానమ్మా. నీ శత్రువులను నీ చేతికి అప్పగించిన సర్వోన్నతుడగు దేవుడు స్తుతించబడును గాక అనియు చెప్పాను. అప్పుడు అతడు అన్నిటిలో ఇతనికి 10వ వంతును ఇచ్చాను. చాలు, దేవునికి స్తోత్రం చెప్పండి, గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఎవరెవరికి బహుమానం ఇచ్చారు, వంతునిచ్చారు? అబ్రహాము మెల్కీసెదెకుకు ఏమిచ్చాడు? 10వ వంతుని ఇచ్చాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. అయితే 10వ వంతును పుచ్చుకున్నటువంటి మెల్కీసెదెకు అబ్రహాముకు శాశ్వతమైన ఆశీర్వాదాన్ని ప్రకటించి వెళ్ళాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా. అప్పటిదాకా దూతల రాకే కానీ ఏమండి, అబ్రహాము ఇప్పుడు సాక్షాత్తు దేవుని యొక్క సన్నిధిని అనుభవిస్తున్నాడు. ఏమండి, దేవదేవుడే అబ్రహాముకు దిగి వచ్చినట్టుగా, అబ్రహాముకు దగ్గరకు దిగి వచ్చినట్టుగా అయ్యింది. ఏమండి, అబ్రహాము పొందిన జయములో, అబ్రహాము పొందిన లాభాలలో, అబ్రహాము తన కలిగిన వాటన్నిటిలో 10వ వంతును తీసి మెల్కీసెదెకుకి ఇస్తే, మెల్కీసెదెకు అబ్రహామును దీవెన వచనాలతో నింపి వెళుతున్నాడు. 2 చేతులెత్తి దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. హెబ్రీయులకు రాసిన పత్రికలో మెల్కీసెదెకు గురించి వ్రాయబడి ఉంది. తల్లి అయినను తండ్రి అయినను లేనివాడు ఆయన షాలేము రాజు మెల్కీసెదెకు ఆయనకు పేరు అని వ్రాయబడి ఉంది. అంటే గమనించండి, తల్లి తండ్రి లేని మానవుడి భూమి మీద ఎవరున్నారు? ఈ భూమి మీద ఉన్న ప్రతి మానవుడికి తల్లిదండ్రులు ఉన్నాడు. అయితే తల్లిదండ్రి లేనివాడు ఒకడే, ఆయనే మనం ఆరాధిస్తున్నటువంటి దేవుడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఆ దేవుడిని కన్నవాళ్ళు ఎవరు లేరండి. యేసుక్రీస్తును ఏమండి, మానవుల రక్షణ కొరకు రావాలి కనుక, మానవ రూపం ఎత్తాలి కనుక మరియమ్మ గారి గర్భాన్ని దేవుడు వాడుకున్నాడు, అంతే. ఆ దేవుడే యేసుక్రీస్తు రూపంలో ఈ భూమి మీదకు వచ్చాడు. ఆ దేవుడే ఇప్పుడు పరిశుద్ధాత్మ రూపంలో మనతో మాట్లాడుతున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పండి. హల్లెలూయా చెప్పాలందరూ. హల్లెలూయా. దేవుని బిడ్డలారా, ఒకటే నీరు, అది మంచు రూపంలో ఉంది. ఒకటే నీరు, అది నీరై నది రూపంలో ఉంది. ఒకటే నీరు, అది ఆవిరై మేఘానికి ఎక్కుతుంది. నీరంతా ఒకటే కదండి. అదే మంచు, అదే నీరు, అదే ఆవిరి. దేవుడు ఒక్కడే. ఆ ఒక్కళ్ళలోనే ముగ్గురు ఉన్నారు. ఆ ముగ్గురులోనే ఒకడున్నాడు. ఇదే త్రిత్వం. ఈ త్రిత్వాన్ని అర్థం చేసుకోవటం చాలామందికి కుదరటం లేదు. దేవుని బిడ్డలారా గమనించండి, ఆయన దేవదేవుడుగా ఉండి అబ్రహామును దీవించటానికి దిగి వచ్చాడు. అబ్రహామును శాశ్వతమైన దీవెనలతో, శాశ్వతమైన బహుమానాలతో, అతడు పొందబోతున్న ఈవులతో, మేలులతో అతను నింపుతున్నాడు. అతనికి అలాంటి దీవెనలు రావటానికి గల కారణం ఏంటంటే, అతడు తన దానిలో 10వ వంతును దేవునికి ఇచ్చాడు. అంటే 7వది ఆఖరిది, మన జీవితాన్ని దేవునికి మనము కానుకగా ఇవ్వాలి. మీరు 10వ వంతు ఇస్తారా ఇవ్వరా అది వేరే విషయం. ఆ సబ్జెక్టులోకి నేను ఎప్పుడు వెళ్ళను. కానీ మీ జీవితాన్ని కానుకగా మార్చుకోవాలి. దేవునికి స్తోత్రం చెల్లిద్దాం గట్టిగా. ఒకసారి యేసన్న గారు చెప్పిన మాట ఎవరో చెప్పారు నాకు, నేను వినలేదు ఆ వీడియో. ఒక బుడ్డోడు కానుకలు పడుతూ యేసన్న గారు కూర్చున్న చోటుకు వచ్చాడంట. జనంలో వచ్చి కానుకేయండి అన్నాడంట. లేవురా బాబు ఇల్లు అన్నాడంట. ఆ బుడ్డోడు మళ్ళీ వచ్చాడంట. ఏ అన్నాడంట. లేవురా బాబు అన్నాడంట. మళ్ళీ వచ్చాడంట. ఏ అంటున్నాడంట. లేవురా బాబు అంటాడంట. తీరా వాడికి ఎన్నిసార్లు చెప్పినా వినకపోయేసరికి యేసన్న గారు ఆ రోజు బాధపడి ఈ పాట రాసుకున్నారంట, నేను కానుకనయ్యాను అని. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. కానుకలు ఇవ్వటానికి నా దగ్గర ఏమీ లేవు, కానీ నేనే కానుకనైతే అంతకంటే గొప్ప కానుకేముంది. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా గట్టిగా చెప్పాలి. హల్లెలూయా చెప్పాలి గట్టిగా. హల్లెలూయా హల్లెలూయా. చాలాసార్లు మనం అంటాం ఏమీ లేదయ్యా నా దగ్గర అని. సాక్షాత్తు ఆయనే దిగొచ్చి మెళ్ళ చేయనందుగా వేసేయంటే ఏమండి, చాలాసార్లు మనం అంటాం ఏమీ లేదయ్యా నాయన నీకు ఏమి ఇవ్వగలనయ్యా అంటాం. సాక్షాత్ ఆయనే దిగొచ్చేసి అమ్మ ఎందుకమ్మా బాధపడుతున్నావు అంతగా, అయ్యా ఎందుకంత బాధపడి చేతికి ఉంగరం ఉందిగా వేసే అంటే, అయ్యో బాబోయ్ ఉంగరం చేయనేనా అని మనం భయపడతాం కదా. కానీ ఒక మాట చెప్పనా, మన ఉంగరాన్ని మన చేయిని కోరేవాడు కాడు ఆయన, మన జీవితాన్ని కోరుతున్నాడు. మన జీవితాన్ని ఆయనకి ఏమి ఇవ్వాలి చెప్పండి?
కానుకగా ఇవ్వాలి. దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. మన జీవితాన్ని ఎప్పుడైతే ఆయనకు కానుకగా ఇస్తామో అప్పుడు మనకు శ్రేష్టమైన బహుమానాలను దేవుడిచ్చి వెళతాడు. 2 చేతులు ఎత్తి దేవునికి స్తోత్రం చెల్లిద్దాం. కాబట్టి ఈ రోజున 7 సంగతులు మీ ముందు పెట్టాను. ఆ 7 సంగతుల యందు మనము ధ్యానముంచుదుముగాక, మనస్సుంచుదుముగాక, ఆలోచన చేసుకుందుముగాక, బహుమానమును పొందుదుముగాక. ప్రార్థన చేసుకుందాం. అందరం ప్రార్థన చేసుకుందాం. అందరూ ఒకసారి 2 చేతుల ఆకాశం తట్టెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిస్తూ ప్రార్థన చేసుకుందామండి. దయాళుడైన తండ్రి, కృపా కనికరాలు కలిగిన మా ప్రభువా, మేము విన్న వాక్యం మాలో ఫలింపచేసి మా జీవితంలో ఒక మార్పును తీసుకురాగలిగిన కృపనిమ్మని ప్రాధేయపడుతూ ప్రార్థన చేస్తున్నాం. మేము చేతకాని వారం, వట్టి వారం, బలహీనులం అయ్యా. ఇంతలో మాయమైపోయే వాళ్ళం అయ్యా. క్షణిక మాత్రపు జీవితాలను కలిగిన వాళ్ళం. మా జీవితంలో మేము జ్ఞానము లేకుండా ఒకవేళ మాట్లాడుతున్నామేమో, జ్ఞానమును ప్రేమించలేకపోతున్నామేమో, జ్ఞానమును వెంబడించలేకపోతున్నామేమో. ఆ శేబా దేశపు రాణిలాగా జ్ఞానాంశపు మాటలను వినటానికి, గూఢాంశపు మాటలు వినటానికి ఆమె అయ్యా మైళ్ళ దూరం, 1000 మైళ్ళ దూరం ప్రయాణం చేసి ఎలాగైతే వచ్చిందో అలాగే మేము ప్రభువా ఇదిగో బుధవారం ప్రయాసపడి రావటానికి సహాయం చేయి. ఆల్ నైట్ ప్రేయర్కి ప్రయాసపడి రావటానికి సహాయం చేయి. ప్రభువునందు పడిన ప్రయాస ఎప్పటికీ వృధా కాదని ఎరిగి కదలని వారుగా స్థిరులుగా ఉండమని మీరు చెప్తున్నారు కనుక ఈ భూమి మీద ఎన్నో విషయాల కొరకు మేము ప్రయాసపడి పనులు చేస్తున్నాం, ఉద్యోగాలు చేస్తున్నాం, వ్యాపారాలు చేస్తున్నాం, కష్టపడుతున్నాం. కానీ భక్తి విషయంలో మేము ప్రయాసపడలేకపోతున్నాం. మమ్మలను క్షమించండి ప్రభువా. దేవా ఇదిగో ఆరోగ్యం సహకరించేటట్లు చేయండి, పరిస్థితులు సహకరించేటట్లు చేయండి. ఇంకా అనేక మందిని కనే గొర్రెలుగా మమ్మల్ని అందరినీ మార్చండి అయ్యా. ఈ వర్తమానం వినపడుతూ ఉండగానే అనేకుల హృదయాలలో మేలు కలుగుద్ది కనుక అయ్యా ఈ మేలుకు అనేక మంది దూరంగా ఉంటున్నారయ్యా. ఈ వర్తమానం వినడానికి నాకు తెలిసిన వారిని నేను ప్రేరేపించడానికి సహాయం చేయి దేవా. మా నాయన ఈ స్థలము చాలా ఖాళీగా ఉందని నీ వాక్యములో రాయబడి ఉన్నట్టుగా మా మందిరము కూడా ఖాళీగా ఉందయ్యా. ఈ స్థలాలను నింపయ్యా, నీ చిత్తానుసారమైన ఆత్మలతో నింపయ్యా, అనేక మంది ఆత్మలతో నింపయ్యా. అయ్యా మాకు ఈ లోకంలో ఏది వద్దయ్యా, ధనమొద్దు, ధాన్యమొద్దు, బంగారం వద్దు, ఏది నీ దగ్గర నేను అడగట్లేదయ్యా. నశించిపోయే ఆత్మలను నాకు ఇవ్వమని అడుగుతున్నానయ్యా. నాకు ఇవ్వు ప్రభువా. ఈ సంఘానికి అనేకమైన ఆత్మలను రక్షించే అభిషేకం ఇవ్వయ్యా. ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా. ఈ ప్రాంత ప్రజలతో మీరు మాట్లాడండి అయ్యా. సహాయం చేయండి అయ్యా. మీరు తీసుకురండి అయ్యా, మీరు తీసుకురండి అయ్యా. వస్తున్న ప్రతి ఒక్కరు కూడా రక్షించబడిన వారు కావటానికి సహాయం చేయండి. ప్రాచీనమైన స్వభావం విడిచిపెట్టి నాయనా నీవిచ్చే సంపూర్ణమైన బహుమానం పొందటానికి సిద్ధపరచమని ప్రార్థన చేస్తున్నా. విన్న వాక్యం ప్రతి హృదయంలో ఫలింప చేయవలసిందిగా మనవి చేస్తూ క్రీస్తు వారి పేరిట వేడుచున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్.